అమ్మవారికి పూజలు, రాజదర్బార్, ప్యాలెస్ హంగులు ఒక్కటే మైసూరు దసరా ఉత్సవాలకు ప్రత్యేకత తీసుకొని రాలేదు. దసరా ఉత్సవాల్లో నిర్వహించే పోటీలు, రాజ సంబరాల్లో సామాన్యులకి ఇచ్చే ప్రాధాన్యత, అలంకరణలు, నృత్యాలు మైసూరు సంబరాలకు ప్రాముఖ్యత తెచ్చాయి. మైసూరు ఉత్సవాలను, సంబరాలను నిర్వహించేది రాజులే అయినా యావత్ ఉత్సవ కాలంలో ప్రజల ప్రాతినిధ్యం కారణంగా కూడా వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మైసూర్ దసరా ఉత్సవాలకు మహాభారత కథకు ప్రత్యక్ష సంబంధం ఉంది. మైసూరు సమీపంలోని చాముండేశ్వరి ఆలయంలో మొదలయ్యే ఉత్సవ ప్రారంభ సంరంభం 10వ రోజున జమ్మి వృక్షానికి పూజ చేయడంతో ముగుస్తుంది. మైసూర్ ప్యాలెస్లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు జమ్మి మండపం వద్ద ముగుస్తాయి. ఇక పంజిన కవయతు అని స్థానికంగా పిలిచే కాగడాల కవాతును జమ్మి మండపం వద్ద నిర్వహిస్తారు. దీంతో మైసూరు ఉత్సవాలు ముగుస్తాయి. దసరా సంబరాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం మైసూర్ ప్యాలెసే. ఉత్సవాల్లో కీలక పాత్ర భూమిక పోషించేది పురాతన రాజభవనమే. వేల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగులీనే మైసూర్ ప్యాలెస్ వైభవాన్ని తిలకించడానికి భారీ ఎత్తున ప్రజలు చేరుతూ ఉంటారు. రాజభవనంలోని సింహాసనం మరో ప్రత్యేక ఆకర్షణ. అంజూర చెట్ల కలపతో తయారు చేసిన సింహాసనం ఏనుగు దంతాలు బంగారంతో తాపడం చేసి ఉంటారు. చుట్టూరా 4 బంగారు స్తంభాలతో రాజసం ఉట్టిపడే రాజసింహాసనాన్ని దర్శించే అవకాశాన్ని కూడా దసరా రోజుల్లోనే కల్పిస్తారు. దసరా 10 రోజులు సామాన్యులు కూడా ఈ రాజసింహాసనాన్ని దర్శించుకునే వీలుంటుంది. ఐదు 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన దసరా ఉత్సవాల రూపురేఖలు, తీరుతెన్నులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. మైసూర్ ప్యాలెస్ ఉత్సవాల శతాబ్దాల చరిత్ర గమనంలో ప్రజలకు ప్రాతినిధ్యం పెరిగింది. ప్రజాభీష్టం మేరకు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో గుర్రాల పోటీలను నిర్వహిస్తే ఆధునిక కాలంలో ప్యాలెస్ సంబరాల్లో మోటార్ బైక్ రేసులకు స్థానం కల్పించారు. అన్ని రకాల ఆటల పోటీలు 10 రోజులు నిర్వహిస్తారు. ట్రెజర్ హంట్, వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. కాలంతో పాటు మారే లక్షణాలుండడంతోనే మైసూర్ ప్యాలెస్ నిర్వహించే దసరా ఉత్సవాలకు ఇప్పటికీ ప్రాధాన్యత తగ్గలేదు. మోడర్న్ డేస్ కి, యూత్ టేస్ట్ కి తగ్గట్టుగా సరికొత్త హంగులతో మైసూర్ దసరా ఉత్సవాల తీరు మారుతోంది.